జస్ట్ చేతిలోని స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఇంట్లో ఏ మూలన వెలుగు ఎలా ఉంచాలో నిర్ణయించుకునే రోజులు ఇప్పుడొచ్చేసాయి. ఇళ్లలో ప్రకాశవంతమైన కృత్రిమ కాంతి సానుకూల, ప్రతికూల భావోద్వేగాలకు దారితీస్తోంది. సాధ్యమైనంత వరకు సహజ వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఇది శ్రేయస్కరంతో పాటు ఖర్చులు తగ్గిస్తుంది. వెలుతురు సరిగ్గా లేని చోట అవసరమైన మేరకు విద్యుత్ దీపాలతో అలంకరించుకోవచ్చు. ఇవాల్టి రోజుల్లో టెక్నాలజీయే అన్ని శాసిస్తోంది. విద్యుత్ దీపాల అలంకరణ ఒక్కో గదిలా ఒక్కోలా ఉంటాయి. విల్లా, ఫ్లాట్, వ్యక్తిగత ఇల్లు ఏదైనా సరే, లివింగ్ ఏరియా, పడక గది, పిల్లల కోసం గది, భోజన గది, వంట గది, ఇటీవలే కాలంలో ఇంట్లో ప్రత్యేకంగా కార్యాలయ గది ఉంటున్నాయి. విశాలమైన ఇళ్లల్లో వ్యాయామం, అతిథుల కోసం ప్రత్యేక గదులు ఉంటాయి. ఆయా గదులను బట్టి గోడల రంగుల ఆధారంగా సరిపోయే విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చేది లివింగ్ రూమే. ఈ గది కోసం లేయర్డ్ లైటింగ్ను ఎంచుకోవాలని డిజైనర్లు చెబుతున్నారు. చూడగానే ఆకట్టుకునేలా యాంబియంట్ లైటింగ్, చదవడం, ఏదైనా పని చేయడం వంటి నిర్దిష్ట పనుల అవసరాల కోసం టాస్క్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. తక్కువ వెలుతురుండే ప్రదేశంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సింది గోడ. వస్తువులు ఉన్న చోట చిన్న చిన్న బల్బులతో ఆకట్టుకోవడం ఒక విశేషం. గది రంగులను బట్టి విద్యుత్ దీపాలను ఎంపిక చేస్తున్నారు. ఇప్పుడు ముదురు రంగులు ఉంటే యాంబియంట్ లైటింగ్ వాడుతున్నారు. కుటుంబ సభ్యుల ఫోటోలు, ఆర్ట్ వర్క్ ఉన్న చోట హైలైట్ చేయాలి అనుకుంటే అక్కడ ప్రత్యేకంగా దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రిపూట పడుకునే ముందు చదువుకునే అలవాటు ఉంటే ఫ్లెక్సిబుల్గా ఉండే ల్యాంప్ మామూలే. మానసిక స్థితిని బట్టి దీపాలను మార్చుకునేందుకు, గదిలోని లైట్ల కాంతి స్థాయిలను నియంత్రించుకునేందుకు డిమ్మర్లు ఏర్పాటు చేయడం ఇప్పటి ట్రెండ్.